అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాకి గుట్ట మీద పాల పెట్టా జాజి మగులాలు తెలుగుటే జాజి మగులాలు గుట్ట మీద పాల పెట్టా జాజి అమ్మా నీ పేరేంది? నా పేరు చెలికత్త అంటారు తాతయ్య. చెలికత్తనా? మేసే మామ కొడుకా జాజి మగులాలే మంత్ర మేసే మామ కొడుకా జాజి మగులాలే మందు తంతు మామి ఆలే జాజి మగులాలే శక్తి మా భార్య. అయితే అమ్మా మీరు చక్కని పాటగా పాడుకుంటారా? అవును తాతయ్య. సరే అమ్మా. ఈ యొక్క పూలవనంలో మేము అందరం కలిసి మేము ఆటలాడుకుంటాం కదా తాతయ్య. దయచేసి అంటే వీళ్ళు కొత్తగా పిల్లలు స్టేజీ ఎక్కుడు ఫస్ట్ ఇదే. ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్ళి మంచి మంచి మంత్రులు మాట్లాడతారు. బియ్యం ఇస్తాం, మేము గొంగలు ఇస్తాం, ఓట్లు దిగిపోతాం, మీకు మాత్రం సున్న చేస్తామంటారు. అది గడిపింత సార్ తాగుతారు, వాటర్ అంటారు. అట్లా అయితే టేబుల్ మీద మాట్లాడాలంటే ధైర్యం కావాలా, అది అందరికీ రాదు. కాబట్టి సరే అమ్మా. ఏమిటి తాతయ్య? నువ్వేమన్నావు? మనం ఆటలు పాటలు ఆడు. అవును. జయ శక్తి మాతాకి జై. సక్కని పాటలు వాడి నికముగా వాడుదామా, సక్కని పాటలు వాడి నికముగా వాడుదామా, సక్కని పాటలు వాడి పాటలు వాడి చెల్లెల్ల మనము కలిసి మీ యొక్క చెమ్మచెక్కలు ఆడినాం కదా, మరి మన పెద్దక్క అయినా కానీ నేనేందో తెలిపి కదా. అయితే ఏమంటున్నా అమ్మా? ఇప్పుడు మనం అందరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకున్నాం కదా. చెమ్మచెక్కలు అయితే అవును. నువ్వు ఏమన్నా అమ్మా? సరే. అవును. జయ శక్తి మాతాకు వనితాలందారు గుడి పచ్చి సులాడుదా, వనితాలందారు గుడి పచ్చి సులాడుదా,
యొక్క చెమ్మచక్కలాడినాము. ఇప్పుడు పచ్చీసులు ఆడినాం కదా. అట్లా అంటున్నావా? జై శక్తి మాతాకి బొమ్మల సందున బొట్టు మరి మారి మెరియాగానే బొమ్మల సందున బొట్టు మరి మారి మెరిసేరమ్మా పట్టుకి కమ్మురాలు మరి మారి మెరిసేరమ్మా మరి మారి మెరిసేరమ్మా పట్టుకి కమ్మురాలు మరి మెరిసేరమ్మా పట్టుకి కమ్మురాలు బొమ్మల సందున బొట్టు మరి మారి మెరియాగానే బొమ్మల సందున బొట్టు మరి మెరిసేరమ్మా శక్తి మనం ఈ యొక్క బొమ్మల సంతున బొట్టు పెట్టుకొని పూలను తెప్పుకొని మనం కొప్పులు అల్లుకుంటూ ఈ యొక్క పూలవనంలో ఆటలాడుకుందాం కదా. అట్లా వచ్చలేదా? అవును. జయ శక్తి మాతాకి రంగు రంగుల జాలి సీరా సింగు సింగులు మెరువాగానే రంగు రంగుల జాలి సీరా సింగు సింగులు మెరువాగానే రంగు రంగుల జాలి సీరా పట్టుకి తమ్మురాము గానే రామే పట్టుకి తమ్మురాము రంగు రంగుల జాలి తీరా సింగు సింగు మెరువాగానే రంగు రంగుల జాలి తీరా జయశక్తి ఆడాలి ఇప్పుడు ఇక అట్లా తిరగాల శక్తి మాతాగి వారే బిడ్డ పిల్లలు అంటే ఇట్లా ఉండాల అమ్మా. అయితే సరే మాతాగి అమ్మా. మరి ఇప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెమ్మచెక్కలాడినాము. ఈ యొక్క బంతి పూలు చామంతి పూలు కూడా కోసినాము. ఈ కోసి ఈ యొక్క బతుకమ్మలు ఆడతాం కదా తాతయ్య. ఇప్పుడు బతుకమ్మలు ఆడతామా? అంతేనా? అయ్యా ఇట్లా మర్చిపోయారా మా తాగి జయ శక్తి మాతాకి అమ్మా. జయ శక్తి మాతాకు నల్ల నయ్యా త్రివేణు గోపాల
చల్లనయ్య శ్రీ వేణు గోపాల చల్లనామము రక్షించవేరా. జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి. దీనా బంధో దేవా దేవా మమ్రో మగరావా. దీనా బంధో దేవా దేవా మమ్రో మగరావా. దేవా మమ్రో మగరావా స్వామి మమ్మే మగరావా. జయ శక్తి మాతా. ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ. ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయపునే శక్తి మాతాకి. అత్తయ్య మీ యొక్క పూలు తెప్పినాము, ఈ యొక్క బతుకమ్మలు వేసుకొని తెచ్చినాము. మనం ఆ యొక్క బతుకమ్మలు ఆడదాం కదా. మరి మీ అమ్మ మీరు ఏమేం పూలు పోసిండ్రు? ఏమేం పూలు పోసిండ్రు తాతయ్య? మేము ఆ గునుక పువ్వు, బంతి పూలు, చామంతి పూలు అన్ని పూలు కూడా కోసుకున్నాం కదా. అట్లానా? అవును. నువ్వమ్మా? తంగేడు పువ్వులు, ఇంకా పువ్వు, విరజాతి పూలు కోసి. నువ్వమ్మా? బంతి పూలు, అన్ని కోసినాం. నువ్వు? మేము కంకణాలు, బంతి పూలు అన్ని కోసాం. మేము అన్ని కోసి పెడితే మా చలికత్త అయినా అవన్నీ తీసుకొని వచ్చి అది తయారు చేసింది కదా తాతయ్య. పూల దొంగ ఉన్నది, పూల దొంగ. అవును. మరి నన్ను వచ్చిండు. నువ్వేం పూలు కోసినావు చెప్పు. జయ శక్తి మాతాకి జయ నల్లా ఓషమ్మకు. అమ్మా అయితే ఆ విరగాది పువ్వులు, ఆ బంతి పువ్వులు, గునక పువ్వులు చక్కని పువ్వులు కోసుకొని ఈ యొక్క గౌరమ్మ సందర్భమున, అవును, ఈ యొక్క దుర్గామాత సందర్భమున ఈ బతుకమ్మ పండుగ మెయ్యాల బతుకమ్మ పండుగ. అవును కదా తాతయ్య. అయ్యాల అట్ల బతుకమ్మ, రేపు అలిగిపోతుంది, ఎల్లుండి సద్దుల బతుకమ్మ. అవును తాతయ్య. సరే ఈ ఆడుండి. జయ శక్తి మాతాకి రామ రామ రామ. జయ శక్తి మాతాకి. అమ్మా నేను ఆడాను మరి. తాతయ్య రామ 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 వియాలో రామనచి రామ 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 ఉయ్యాలో, రామ శ్రీరామ ఉయ్యాలో. రామ 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 వియాలో రామనచి రామ వియాలో. పట్టదెందు వియాలో బాలకుమారుడు వియాలో. పట్టదెందు వియాలో బాలకుమారుడు వియాలో. సూర్యుడు వియాలో నీల వందే కాల వియాలో. సూర్యుడు వియాలో నీల వందే కాల వియాలో. భూమిద పుట్టాడు వియాలో చంద్రం నువ్వు వియాలో. భూమి నా పద వియాలో ఉక్కలైన భూమి నా పద వియాలో ఉక్కలైన బ్రహ్మశంకర వియాలో తండ్రి విష్ణుడు బ్రహ్మశంకర వియాలో తండ్రి విష్ణుడు బొమ్మిద పుట్టాడు వియాలో చంద్రం నీల వందే కళ వియాలో. నీల వందే కళ వియాలో.
ఉన్నది ఉయ్యాలో అప్పుడు ఉయ్యాలో ఏమంట ఉన్నది ఉయ్యాలో పుట్టెడు ఉయ్యాలో పాపం అడిగే మా ఉయ్యాలో పుట్టెడు ఉయ్యాలో పాపం అడిగే మా ఉయ్యాలో తండ్రి విష్ణుదేవ ఉయ్యాలో స్వామి దండామయ్య కుడుములే ఉయ్యాలో ఏమంట ఉన్నాయి ఆ ముగ్గురు మూర్తులు ఉయ్యాలో ఉన్నారు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ రవి రామ శక్తి మా బాగి అమ్మా ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి అవును ఈ యొక్క చక్కని పాటలు పాడి ఈ బతుకమ్మలు వేరిచ్చిండ్రా అవును తాతయ్య కానీ ఈ పాట మాకు నచ్చగచ్చిందమ్మా మరి ఏ పాట వారం తాతయ్య మకపల్లి 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 ఇక శక్తి మాతాకి జై సరే మరి ఎడిపోతున్నా కదమ్మా మేము ఈ యొక్క బతుకమ్మలు ఆడేసి ఆ యొక్క చెరువులో ఇడిసపెట్టేసి ఇష్టపెట్టండి అవును తీసుకురా జై శక్తి మాతాకి ఇంటి వినవే నాదు చరితమో ఇంటి వినవే నాదు చరితమో బంధువాడి దోచేరమ్మా శక్తి మాతాకి ఈ విధముగా బృహస్పతి లక్ష్మి పార్వతి వీళ్ళు ఆటలు ఆడే సమయంలో పులావంతరంలో అక్కడ దక్షగా మారాదు మరి ధవలాంకపురంలో దక్షగా మారాదు ఆ వేటకు వెళ్ళి మరి అక్కడ ఎవరు కలుస్తారో చూద్దాం జయ శక్తి మాతాకి జయ నల్ల ఉషమకు జయ శక్తి మాతాకి ఒకసారి తప్పట్టుకుంటున్నామ్మా ధవలాంకపురి పట్నం మేలే దక్షరాజు అంటే ఏంది రాజు ఎట్లా ఉండాలా జయ శక్తి మాతాకి తలిచెద గోపాల కృష్ణ తలిచెద గోపాల కృష్ణ తలిచెద తొలి దైవమాని తలిచెద తల్లిదండ్రులాను తలిచెద గురువులాను ఓయి సేవక అయ్యా మా మన యొక్క సభ ఎంత సిద్ధంగా ఉన్నదా స్వామి మీకోసం పొద్దున్న నుంచి అప్పటి నుంచి పూలు పోసుకొని బతుకమ్మ నిలిచి ఆకలి తిన్నావు తినలేదు రాజా ఇక మీకోసం ఎదురు చూస్తున్నా సరే సేవక అదే విధముగా ఇక వేంచేస్తున్నాను జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి గోపాల బాల నీ పాపల వలనను కాపాడు గోపాల బాల కాపాడు గోపాల కాపాడు గోపాల బాల
కోపము బాలు బలుడాను నాపై ఎలా కోపము బాలు జై శక్తి మాతాకి. అయ్యా ఏమి మీ యొక్క టీవీ లావాణ్యము నటనం చూస్తే స్వామి గోపాల విట్టల నన్ను పాపల వల్ల కాపాడము అన్నారు స్వామి. ఏమి మరి మీరు ఎవరు, మీరు వృత్తాంతం ఏమిటి నాకు చెప్పండి కదా. అయితే సేవక సేవక వినిమిక ఈ సేవక అయ్యా సేవక వినిమిక నా యొక్క వృత్తాంతమంతయు తెలిపిన వేడుకతోని తాతయ్య అదే విధంగా తెలుపమంటావా? నీకోసం 3 రోజులు సరే అదే విధంగా తెలుపుతాను. ఏ గణబలుడను దినకరుడ గణబలుడను దినకరుడ కరుడను భక్షకరు చంద్రుడ గణబలుడను దినకరుడ దంగటి ఎమ్మటి సూర్యుల చూడ కేలమైన వాడ ఏ సూర్యుల చూడ ఇల్లు ఉండేదారా మేటే దూరులు చూడ ఏదిలో ఉండదరా ఇటి సూర్యుల చూడ. జై శక్తి మాతాకి. తాతయ్య నా యొక్క నామదేవిక దక్షక రాజేంద్రుడు అంటారు. నా యొక్క మేటి సూర్యులనగా జగజగ మెరిగే మేటి సూర్యుల కన్నా చాలా తేజవంతుని నేను. అవ్వా అయ్యా నీకంతా చూస్తే కాదు గీ బర్రె గీ బల్యమా బల్యం ఏ సేవక ఇంతే కాదు ఇక అయితే ఏమి ఈ యొక్క పట్టణంలో ఈ పట్టణం పేరేంది అని అరిక ఓహో నా యొక్క పట్టణం ఏమని అడుగుతున్నావా? ఆవిడు కదా ఓయి సేవక అదే విధంగా నా యొక్క పట్టణం ఏమిటో నా యొక్క వృత్తాంతం ఏమిటో అవును కదా తెలియజేస్తాను సేవక. అయ్యా గదే రెల్లబెట్ట అంటే గది సరేక జా శక్తి మాతాకి. ఏ ధవలాంగా పురి పట్నం పాలించే వాడను రా ధవలాంగా పురి పట్నం సేవక పాలించే వాడను రా ధవలాంగా పురి పట్నం ధరణి సుల్ల బాధ ధరణి సుల్ల బాధ ప్రమందు వేలసిన శక్తి మాతాకి. ఇంతమందిని పళ్ళ మందికి వచ్చింది ఒక్కనా ఏం చూసి పరిచయం అయితే శక్తి మాతాకి. సేవక ఈ యొక్క ధవలాంగపురి పట్నం పరిపాలించే దక్షక రాజేంద్ర నా యొక్క నామదేము. అయితే ధవలాంగపురి పట్నం పరిపాలించే మా యొక్క పట్నం దక్షక రాజు. అవును ఈ పట్నం పరిపాలించే రాజు నువ్వేనా? అవును స్వామి. ఏమి మరి ఎక్కడ పోతున్నావు స్వామి? ఇక నా పట్టణంలోన సభాపతులు సైనికులు క్షేమమేనా తాతయ్య? అంతా క్షేమే స్వామి. ఏమి మరి మీ యొక్క పట్టణం మీ టీవీ లావాణ్యం మరి అంత మంచిగా ఉన్నది కానీ అవును మరి ఎక్కడ పోదాము అంటున్నాం. ఇక నా యొక్క పట్టణంలో నా యొక్క అంతా క్షేమమే కలుగుక అంతా క్షేమం గాని దొంగల బాధ బాగున్నది. అవునా? అవును. ఏమి దొంగల బాధ సేవక? జేబు దొంగల బాధ. అవును తెలియజేమి ఏమి దొంగల బాధను? మైకులు కొట్టేస్తున్నారు, మరి పైసలు కొట్టేస్తున్నారు. ఏం చెప్పారా స్వామి? అయితే మన యొక్క ధవలాంగపురి పట్టణంలో నా యొక్క పాడి పంటలకు మాత్రమే 2 మృగాలు వచ్చి చాలా నాశనం చేస్తున్నాయా? ఒక్కటి చెప్పాలన్నా స్వామి. చెప్పు స్వామి. జయశక్తి మాతాకి దండములు దండములు రాజవార్య మా గణము కడుతావయ్యా
రాజవార్యా దండములు ఏమి తాతయ్యాను దండం పెట్టదు అయ్యా దండములు రాజవార్యా దండము కరవయ్యా రాజవార్యా దండములు సేవక మీరు సాధన అయ్యా మక్కంట వలకీతే రాజవార్యా నకాల పాలాయే రాజవార్యా మక్కంట వలకోతే రాజవార్యా అట్టే మక్కాల సేవక దేవట అయ్యా నకాల పాలాయే రాజవార్యా అట్టే నక్కాల పెద్దపుళ్ళు జిట్టాముళ్ళు రాజవార్యా పట్టపగలు ఇరుగుతుంది రాజవార్యా అయ్యా పట్టపగలు ఇరుగుతుంది రాజవార్యా మాతాకి అనేక కూర మృగాలు పెద్దపుళ్ళు జిట్టపుళ్ళు ఆ యొక్క అనేకమైన మృగములు దొరుకుతున్నాయి స్వామి. ఈ యొక్క వేటకు వెళ్ళి ఆ మృగాలను దించుదాం. అయితే ఆ, ధౌలంగపురి పట్టణంలోనా అవును. ఆ యొక్క మృగాల బాధ ఎక్కువ ఉండొచ్చు. అవును. ఆ యొక్క రైతులు మాత్రం ఇక అరగోసున్నారా గోస గోస కాదు అనేక గోస పడుతుంది. సరే ఆ, సేవక ఆ. మరి నేను నెలవేళ తెలుపుతాను వినిమిక ఆ. జాశక్తి మాతాకే రావయ్య పోదాము వనములు జోడాగా రావయ్య పోదాము వనములు వనములు జోడాగా రావయ్య పోదాము గండి మురుగము బట్టి వేటాడి వస్తమయ్యా గండు మురుగల బట్టి రామయ్య గండు మృగాల బట్టి ఇది కొండ సంపివేస్తానిక ఇది పల్లంపు దొంగ మృగం. ఒక్కటి కాదయ్యా, ఇది ఒక్క మృగం కాదు, మరి కోటలో దొంగ ఒక్కటి. జయశక్తి మాతాకి సరే ఇది ఒక్క మృగం కాదు, మారచుకున్నాయి. ఇక మృగాలు ఇంకా మర్రొస్తాయి జర. సరే ఇక నీ మనసులో ఉన్న మాట తాతయ్య ఇంకా ఏ తిరుగులో నాకు విన్నవించమిక. అయ్యా రాజేంద్ర ఏమి జయశక్తి మాతాకి స్వామి ఏమి జొన్నంట వలకీతే రాజవార్యా పండి గున్నాల రాజవార్యా రాజవార్యా పండి గున్నాల పాలాయే రాజవార్యా పండే గుణాల పాలాయే రాజవార్యా పండి గున్నాల పండే గుణాల పాలాయే రాజవార్యా దత్తాది నమ్మి నాను రాజవార్యా ధరణిన సురుల బాధ రాజవార్యా దత్తాత్రి నమ్మి రాజవార్యా అయ్యా దత్తాది నమ్మి నాను రాజవార్యా దత్తాత్రి నమ్మి రాజవార్యా దత్తాది నమ్మి రాజవార్యా దత్తాత్రి నమ్మి రాజవార్యా రాజకృష్ణ బాగి
జాయ్. మా యొక్క పట్టణంలో అనేకమైన మృగములు, అవును. ఆ యొక్క పంది గున్నలు ఇక ఒక్కడి కాదు, కోతులుగా అయితే ఇక లెక్కని లేదు. అవి కూర తినకుండే కోతుల బాగుంది బాధ. ఒక్క మనం స్వామి నేను ఏం చెప్పాలో నాకే తెలియదు. ఇక సేవక భయమును నొందకు సేవక, భయమును నొందకు సేవక, మన రాజ్యములో ఏ కష్టమున్నా నేనున్నాను నీకి కనుక సేవక ఎన్ని విధములైన మన రాజ్యంలో రాజులను ఇక నేను కాపాడే వారులను ఆ యొక్క ప్రజలను కనుక ఆ యొక్క రథ గజ తురంగములను నీవు సిద్ధం చేసిన అట్టి మన భూములలోకి వెళ్ళి ఆ యొక్క వేటలాడే యొక్క రైతులకు ఏ పంట నష్టం అవుతున్నది, ఆ యొక్క నక్కలతో ఏ బాధ ఉన్నది, ఆ యొక్క పుల్లతో ఏ బాధ ఉన్నది, ఆ యొక్క శివాలతో ఏ బాధ ఉన్నది నేనంతా విచారిస్తాను. కనుక ఇక రథ గజ తురంగములను సిద్ధపరిస్తే మనం ఆ యొక్క వేటలకు వెళ్దాం. ఆ సేవక ఇక సిద్ధం చేసిన ఇక ఈ యొక్క ఇంతటి చక్కని నాటకంలోన దక్షక రాజేంద్ర పాత్ర నేనేసిన, నేనంటే అరిగ పోసెట్టి నా పేరు, మా యొక్క అరిగ వంశమున నా తండ్రి అరిగ చంద్రయ్య, అరిగ గంగవ్వ, మా పెద్ద నాయన కూడా వేషం వేసిందట. కానీ మాకు తెలియదు అరిగ భూమయ్య, అరిగ రామయ్య, అరిగ రుక్కవ్వ, అరిగ లింగవ్వ, అరిగ చంద్రయ్య, గంగవ్వ. కానీ మాకు మాత్రం ఇక ఈ నాటక రంగంలో పెట్టిన వారు పండర్ పటేల్ మామ, సాకలి కాశీరాం, సొంచు పరవయ్య, ఆ యొక్క లింగం బావ. ఇతను నాకు యొక్క నాటకంలోన ఈ యొక్క ప్రవేశ సంఖ్య ఇచ్చిన దాతలు ఇతరుల యొక్క 10,000 వందనములు. ఇక ఒక్కసారి ఆ పెద్దల్ని యాద్ చేసుకుంటే ఎంత కొలిసిన పక్కనే జయ శక్తి మాతాకి జయ, వందనాలు వందనాలమ్మో నా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో నా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో నా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో నా బిడ్డలు. ఒక్కరొక్కరు ఒరిగిపోయినారా నా బిడ్డలు, ఒక్కరొక్కరు ఒరిగిపోయినారా నా బిడ్డలు, సుఖలలో వెలిగి ఉన్నారా నా బిడ్డలు, సుఖలలో కలిసిపోయినారా నా బిడ్డలు. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలలో నారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలలో కలిసినారా, ఒరిగిపోయి సుఖలన్నారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలలో కలిసినారా. ఏ దిక్కు లేనెలుగులో నా బిడ్డలు, ఏ దిక్కు లేనొల్లవో నా బిడ్డలు, అగులాయి కలిసిపోతారా మా పండులారా, పతులాయే కలిసిపోతారా మా పండులారా, అగులాయి తిరిగిపోతారా మా పనులారా, సుఖరాయి చూసిపోతారా నా తండ్రులారా, అగులాయి చచ్చిపోతారా మా పనులారా, సుఖలాయే చూసిపోతారా మా తండ్రులారా. ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలలో కలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖలలో కలిసినారా. ఏ దిక్కు లేనెలుగులో మా పనులారా, ఏ దిక్కు లేనొల్లదో మా తండ్రులు, అగులాయి కలిసిపోతారా మా పనులారా, కాకులాయి కలిసిపోతారా మా తండ్రులు, అగులాయి తిరిగిపోతారా మా పనులారా, రాయే తెలిసిపోతారా నా తండ్రులు. శక్తి మాతాకి. ఏం సేవక వాళ్ళు ఆ భగవంతుని దగ్గర పోయినందుకు మనకి ఈ కళ ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు వాళ్ళని ఎంత కొలిసిన తక్కనే స్వామి. సేవక నా యొక్క దౌరాంగపట్నంలో పరిపాలించే వాడిని నేను ఒక రాజుని. అవును, నా యొక్క రాజ్యంలో నా రాజ్యానికి సహకరిస్తున్న సైనాధిపతులు, ప్రజలు, స్త్రీలు, చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు, వరుసైన వాళ్ళందరూ ఉంటారు కదా. అందరూ ఉంటారు. అందరికీ నా యొక్క అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నల్లబోస మాట తరపున నసరాబాద్ గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. కదా సేవక. సరే స్వామి. నసరాబాదు నల్లబోసమ్మ నాటకము చూడాలంటే గమ్మత్ టీవీ చూడాలి. జై నల్లవశమ్మ మాతాకి జాయ్. నసరులాబాద్లో ఆడిన ఈ నల్లవశమ్మ నాటకం
కామారెడ్డి జిల్లా నసరులాబాద్ గ్రామం మండలం. అయితే ఈ నాటకాన్ని యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీలో పొందుపరచడానికి మన గమ్మ టీవీని నసరులాబాద్కు రప్పించిన లింగం పంతులు గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. యూట్యూబ్లో మన గమ్మ టీవీ చూసి బాపు మనకు ఫోన్ చేయడం జరిగింది. 45 సంవత్సరాలు ఈ కళా రంగంలో గడిచిపోయిన ఈ బాపుకి వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న లింగం బాపు శిష్యులను, ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం కల్పించిండు నాకు బాపు కళాభివందనాలు, ధన్యవాదాలు. మరి బాపు మాటల్లోనే విందాం. మరి ఈ యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ మరి అది అహ్మదాబాద్ది చూసిన చాలా ఎన్నో జిల్లాలు నేర్పి మరి ఇంత మంచి పిల్లవాడు తీసిండు రవితేజ అని ఫోన్ నంబర్తో సహా చూసి ఫోన్ చేయడం జరిగింది. మరి నాన్న మా ఒక్క నసరులాబాద్ తీసి కళాకారులని వెలికి తీస్తే ఇటువంటి కళాకారులు ఎందరో ఉన్నారు లాంటిది కళ అని మా మాటని ఆలకించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు బిడ్డ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గమ్మ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ అందరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి షేర్ చేయండి. ఈ కళా ప్రస్థానాన్ని మరికొంతమందికి తెలిసేలా చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు